ప్రొఫెసర్ కోదండరాం పేరు తెలియని తెలంగాణ ప్రజలు ఎవరు ఉండరని భావించవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ జేఏసీ చైర్మన్గా పనిచేసిన కోదండరాం పేరు తెలంగాణ ప్రజలకైతే సుపరిచితమే. కానీ ఇప్పుడు మరి కోదండరాం పేరు మళ్ళీ చర్చనీయాంశంగా ఎందుకు మారింది, ఎందుకు అతని పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది? కానీ అతనికి రాక వస్తున్న ఒక పదవి దాన్ని అడ్డుకుంటున్నది ఎవరు? మరి అతనికి పదవి వరిస్తుందా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇటీవలి కాలంలో కోదండరాం పేరు ఒక చర్చగా మారింది, సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్కు పూర్తిగా అధికారంలోకి వచ్చే దిశగా సహకరించిన ప్రొఫెసర్ కోదండరాం తన పార్టీ అంటే తన తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాం పూర్తిగా ఎన్నికలలో సహకరించిన నేపథ్యాన్ని అయితే మనం చూసినాం. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అతనికి రాజ్యసభ సభ్యుడిగానో లేకపోతే ఎమ్మెల్సీగానో పదవి ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మరి ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి స్వయంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో మరి అతన్ని ఆ ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకుంటున్నదెవరు, అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన సందర్భం ఉన్నది. ఈ క్రమంలో మరి ప్రొఫెసర్ కోదండరాం గత ఎన్నికల్లో తెలంగాణ జనసమితి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భం ఉంది. ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో కూడా ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు ఎమ్మెల్యేగా కాకుండా ఇటు ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండా ఉన్న నేపథ్యం ఉంది. అయినా కూడా తెలంగాణ ఉద్యమంలో గత ప్రభుత్వ వైఫల్యాలపై కూడా అనేక ఉద్యమాలలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీగా, అది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇప్పటికే 2 ఎమ్మెల్సీ అంటే గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్న నేపథ్యం ఉంది. ఈ 2 ఎమ్మెల్సీలు గత ప్రభుత్వం నుంచే ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఈ 2 ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను భర్తీ చేసేందుకు 2 పేర్లను కూడా ప్రతిపాదించి పంపించడం జరిగింది. అందులో దాసు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను సూచిస్తూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేసే ప్రక్రియ ప్రతిపాదనలు కూడా పంపించిన నేపథ్యంలో మరి గవర్నర్ తమిళసై దాన్ని తిరస్కరించడం జరిగింది. అయితే రాజకీయ పార్టీలతో సంబంధాలున్న నేపథ్యం కాబట్టి, వివాదాస్పదంగా ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి వాటిని బ్రేక్ చేయడం జరిగింది. 2 ఎమ్మెల్సీల ఎంపికను కూడా పక్కన పెట్టడం జరిగింది. ఈ క్రమంలో మరి ఆ 2 ఎమ్మెల్సీల భర్తీ పైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వారిని ఖచ్చితంగా ఎంపిక చేయాలని చెప్పేసి కూడా అప్పటి ప్రభుత్వం కూడా సూచన చేసినా కూడా గవర్నర్ దాన్ని పక్కన పెట్టడం జరిగింది. అయితే గవర్నర్ కోటాలో ఎంపిక చేసే విషయంలో సామాజిక వేత్తలు కావచ్చు, సంస్కృతవేత్తలు, స్వామికంగా పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే విధంగా ఒక సామాజిక కార్యకర్తలను ఎంపిక చేసే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి వీళ్ళు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో వాటిని తిరస్కరించడం జరిగింది అని చెప్పేసి కూడా అప్పట్లో ఒక టాక్ అయితే వచ్చింది. ఈ క్రమంలో మరి ఆ 2 ఎమ్మెల్సీల ప్రతిపాదనలు పక్కన పెట్టడంతో మరి అప్పుడున్న దాసు శ్రవణ్ కావచ్చు, లేకపోతే సత్యనారాయణ కావచ్చు, అప్పటి ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అది విచారణ జరుగుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. అయితే తాజాగా ప్రొఫెసర్ కోదండరాం పేరును గవర్నర్ కోటాలో సూచిస్తారని చెప్పేసి, గవర్నర్ కోటాలో ఎంపిక చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మరి గవర్నర్ తమిళసై కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే 2 ఎమ్మెల్సీలు ఉన్నాయో ఆ 2 ఎమ్మెల్సీల వివాదం హైకోర్టులో ఉంది కాబట్టి ఆ హైకోర్టులో వివాదం తేలిన తర్వాతనే దాన్ని భర్తీ చేస్తామని చెప్పేసి గవర్నర్ తమిళసై ప్రకటించడంతో అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సవాల్గా మారిందని చెప్పేసి చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆ హైకోర్టులో ఉన్న వివాదం తేలిన తర్వాత దాన్ని
పరిశీలించవచ్చు అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఎంపిక చేసే పరిస్థితి అయితే లేని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ నెల 24న హైకోర్టులో ఆ గవర్నర్ అంటే ఎమ్మెల్సీ కోటాలో ఏదైతే గత ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిన ఇద్దరి పేర్లపైన హైకోర్టులో ఈ నెల 24న విచారణ జరగనుంది. అయితే ఆ విచారణ జరిగిన నేపథ్యంలో మరి ఎటువైపు అనుకూలంగా వస్తుందనేది కూడా సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకవేళ గనక తమకు అనుకూలంగా రాకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే పనిలో బీఆర్ఎస్ నాయకులు పడ్డారని చెప్పేసి కూడా సమాచారం. ఈ క్రమంలో మరి ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేద్దామనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెట్టుకుందో ఆ ఆశలు కూడా అడియాశలయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తున్నది. మరి ఈ నేపథ్యంలో అయితే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ప్రయత్నం కొనసాగుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. కాబట్టి ఇది చాలా కాలం సాగదీసే అవకాశము కనిపిస్తున్న నేపథ్యంలో మరి ప్రొఫెసర్ కోదండరాంకు మరి అడ్డంకిగా ఇది మారిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా మరి ప్రొఫెసర్ కోదండరాం అయితే ఇప్పటికే తెలంగాణ జనసమితి అనే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అదే పార్టీ పేరు మీద గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడే. కాబట్టి అతన్ని కూడా ఎట్లా ఎంపిక చేస్తారు గవర్నర్ కోటాలో అని చెప్పేసి కూడా గవర్నర్ తమిళసైకి కూడా ఒక విజ్ఞప్తి అంటే ఒక ఫిర్యాదు కూడా పంపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరి గవర్నర్ కోటాలో మరి ఎంపిక చేస్తామని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన నేపథ్యం. మరి ఇటు గవర్నర్ కోటాకు సంబంధించిన గత ప్రభుత్వం హైకోర్టులో కేసు, తర్వాత అవసరమైతే సుప్రీంకోర్టు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక రాజకీయ పార్టీ నాయకుడు కాబట్టి మరి అతన్ని ఎంపిక చేస్తారా అని చెప్పేసి ఫిర్యాదు, ఇన్ని వివాదాస్పద ఉన్న నేపథ్యంలో మరి అతని ఆశలు అంటే ప్రొఫెసర్ కోదండరాం ఆశలు అడియాశలైనట్లేనా అని చెప్పేసి కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. అయితే ఇప్పటికే అంటే ఏదో ఒక పదవి ఇచ్చి కనీసం గౌరవిద్దామని చెప్పేసి కూడా అంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర జేఏసీ కన్వీనర్గా క్రియాశీల పాత్ర పోషించాడు. కాబట్టి ఖచ్చితంగా గౌరవించాల్సిందే అని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాల్సిందేనని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో మరి ప్రొఫెసర్ కోదండరాంకు అయితే మరి ఈ నిరాశ ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నది. అయితే ఇన్ని వివాదాస్పద అంశాల నేపథ్యంలో మరి కోదండరాం కూడా మరి ఈ ఎమ్మెల్సీ పదవి తీసుకుంటాడా, మరి అసలు ఆ వివాదం తేలే అవకాశం ఉందా, మరి అది ఎన్ని రోజులు పట్టొచ్చు అంటే ఒక విధంగా చెప్పాలంటే మాత్రం హైకోర్టులో ఈ నెల 24ల విచారణ అయినా కూడా మళ్ళీ తదుపరి వాయిదా పడే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. అయితే ఒకవేళ కనుక ఆ విచారణ కనుక తుది దశకు చేరుకుంటే దాన్ని బట్టి విచారణను బట్టి బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరి ఈ క్రమంలో ఈ తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికైతే ఇది ఒక సవాల్గా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటు మరి ఈ వివాదాస్పదమైన పరిస్థితులలో మరి ప్రొఫెసర్ కోదండరాం మాత్రం ఖచ్చితంగా మరి ఎటువైపు నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరి ప్రొఫెసర్ కోదండరాంకి అయితే మరి ఇన్ని అడ్డంకులు ఉన్న నేపథ్యంలో మరి ఎమ్మెల్సీ వస్తుందా, మరి ప్రభుత్వం మరి ఏ విధంగా అంటే సలహాదారుగా తీసుకుంటుందా లేకపోతే రాజ్యసభకు పంపిస్తారా అనేది కూడా అంటే ఏదైనా ఒక పోస్ట్ ఇచ్చి గౌరవించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీకి అయితే ఒక గండి పడ్డట్లుగా తెలుస్తున్నది. మరి ఈ అడ్డంకులు అయితే ఎదురవుతున్నట్లుగా తెలుస్తున్నది. మరి రానున్న రోజుల్లో మరి ఏ పదవి ఇచ్చి అతన్ని గౌరవిస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.